అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 25 అధ్యాయాన్ని చదువుకుందాం. పేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరియా నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియచేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి పేస్తునొద్ద మనవి చేసిరి. అందుకు పేస్తు, పౌలు కైసరియాలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుష్యునింది తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను. అతడు వారి వద్ద 8-10 దినములు గడిపి కైసరియాకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేములో నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి, కానీ వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు, యూదుల ధర్మశాస్త్రమును గూర్చి కానీ, దేవాలయమును గూర్చి కానీ, కైసరుని గూర్చి కానీ నేనంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానం చెప్పెను. అయితే పేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శింపబడుట నీకు ఇష్టమా అని పౌలును అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన ఎడలా మరణమునకు వెనుకదీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏది నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరమూ కాదు, కైసరు ఎదుటనే చెప్పుకుందునెను. అప్పుడు పేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుట చెప్పుకొందునంటవే కైసరు వద్దకే పోవుదవని ఉత్తరమిచ్చెను. కొన్ని దినములైన తర్వాత రాజు అగ్రిప్పయు బెర్నీకేయు పేస్తు దర్శనం చేసుకున్నట్టుకు కైసరియాకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా పేస్తు పౌలు సంగతి రాజుకు తెలియచెప్పెను. ఏమనగా, ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకున్నది. అందుకు నేను నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునికైనా అప్పగించుట రోమీల ఆచారం కాదని ఉత్తరమిచ్చితిని. రోమీల ఆచారం కాదని ఉత్తరమిచ్చితిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములలో ఒకటేనూ అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చి, చనిపోయిన యేసు అని ఒకరిని గూర్చి ఇతనితో వారికి కొన్ని విభేదములున్నట్లు కనపడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. నేనటి వాదముల విషయమైన ఎలాగను విచారింపవలనో ఏమీ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమేమోనో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలనని చెప్పుకున్నందున నేను అతని కైసరు వద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించితినెను. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకున్నది నేను వినగోరుచున్నానని పేస్తుతో అనగా, అతడు రేపు వినవచ్చునని చెప్పెను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత పేస్తు ఆజ్ఞనీయగా సౌలు తేబడెను. అప్పుడు పేస్తు అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూచున్నారు. యెరూషలేములోని ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతకతగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకుని, ఇతడు మరణమునికి తగినది ఏదియూ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందని అనినందున ఇతన్ని పంప నిశ్చయించున్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనపడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటకని అగ్రిప్ప రాజా, ముఖ్యంగా మీ ఎదుటకని ఇతని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచున్నదని చెప్పాను.
ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమ పూజ్యుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, ఈ యొక్క దినం చూడడానికి ప్రభావ మీరు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇక నాయన వాక్యాన్ని వివరించుకోవడానికి ప్రభావ మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్థితులు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు ప్రభా వారి యొక్క అంతరంగ కోరికలు, బహిరంగ కోరికలు మీరు కాలం మంది నెరవేర్చండి ప్రభా. దేవుడివైన యేసయ్య, నీ యొక్క రాకడ సమీపమైందిన ప్రభా. అంటే రాకడలో మేము ఎత్తబడగలిగే ధన్యతను మాకు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నాయన యేసయ్య, నాయన నీ కృపతో నీ కాపుదలతో ప్రభా మమ్మల్ని అందరినీ మీరే నింపి నడిపించండి తండ్రి. సర్వాధికారివైన యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ దేవాది దేవుడివైన యేసయ్య, నాయన వాక్యం మా హృదయం అందు నాయన నూరంతలుగా క్రియ జరగడానికి సహాయం చేయండి ప్రభా. సర్వాధికారివి, సర్వాంతర్యామివి, యుగ యుగములకు ఉండే దేవుడివి నీవే కదా ప్రభా. నీవే ఎల్లప్పుడూ మాతో ఉండమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.